I'm Rishita. Welcome to my channel or welcome back to my channel. ఈరోజు నేను కొత్త మూవీ రివ్యూతో వచ్చేసాను విచ్ ఇస్ నాగబంధం. నాగబంధం టీజర్ చూసినప్పుడు అయితే అసలు నాకు వావ్ అనిపించింది. ఏం చేస్తున్నారు, ఒక మంచి సినిమా రాబోతుందా మనకి అని. బికాస్ నాకు బేసిక్లీ మైథాలజీ లేదా పీరియాడిక్ డ్రామాస్ చాలా ఇష్టం. టీజర్ చూసినప్పుడు క్లియర్ కట్ ఇది అనంత స్వామి గురించి వస్తుంది అండ్ అసలు విఎఫ్ఎక్స్ ఏదో బాగా పండినట్టు అనిపించి అసలు చూసి నేను ఎక్సైటెడ్ ఫీల్ అయ్యా. ఏదో బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఓకే ఈ సినిమా బాగుండబోతుంది, ఒక ఓకే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనిపించింది. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్లోకి వచ్చేస్తే ఈ స్టోరీ మొత్తం ఒక బ్రహ్మ కమలం చుట్టూ తిరుగుతుంది విచ్ ఇస్ అ గోల్డెన్ ఫ్లవర్. విలన్స్ ఇది కావాలనుకుంటారు, హీరో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో హీరో ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, హీరోనే ఎందుకు చూసాను, ఇది బేసిక్లీ స్టోరీ లైన్. ఈ స్టోరీలో ప్రతి ఎలిమెంట్ ఉంది. మీకు మైథాలజీ ఉంటుంది, ట్రెజర్ హంట్ ఉంటుంది, నాగ సాధువుల గురించి ఉంటుంది, సనాతన ధర్మ గురించి ఉంది, శివుడు విష్ణు ఆల్మోస్ట్ ప్రతి ఒక పేపర్ పైన ఈ ఐడియా ఇస్తే ఓకే రా ఇదే మన నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇలాంటి ఫీలింగ్ ఇచ్చే స్టోరీ. కానీ మొత్తం వేస్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. ఈ సినిమా చూస్తున్నప్పుడు అసలు నాకు ఎలా అనిపించింది, ఒక అద్భుతమైన ప్లాట్ లైన్ తెచ్చి ఎలా కూనీ చేయొచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేశారు మన ఫిలిం డైరెక్టర్స్ బేసిక్లీ. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బడ్జెటింగ్. అబ్బా 130 crores సినిమా అయితే 100 crores ప్రొడక్షన్లో పెట్టారు వాళ్ళు. నార్మల్లీ మన తెలుగు సినిమాల్లో ఎలా ఉండద్దు అంటే 100%లో మినిమం ఒక 50 to 60% యాక్టర్స్ రెమ్యూనేషన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అలా కాదు, నిజంగా 100 crores స్పెంట్ ఆన్ ద మూవీ అండ్ అది కనపడుతుంది. ఆ విజువల్ క్వాలిటీ కనపడుతుంది, ఆ విజువల్ ట్రీట్ కనపడుతుంది. కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ ఇంకా గ్రాఫిక్స్ ఎంత పండే అంటే అవి రియల్ అనిపించాయి. ఇప్పుడు సెట్స్ లైక్ అనంతస్వామి టెంపుల్ అయితే ఇది నిజమైన లొకేషన్, వీళ్ళు వెళ్ళి తీసారనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి 20 to 30 minutes స్టార్ట్లో వేసిన ఇంట్రడక్షన్ ఎపిసోడ్. అది చూసిన తర్వాత నాకు ఏంట్రా నేనేదో ఓకే సినిమా అనుకున్నాను కానీ ఇది ఎక్కడికో లేపేలాగా ఉన్నారు అనిపించింది అసలు అది చూసి. నెక్స్ట్ మనం యాక్టింగ్ సైడ్ వచ్చేస్తే మన హీరో విరాట్ కర్నాకి ఇది సెకండ్ ఫిల్మ్. నన్ను అడిగితే యాక్టింగ్ ఏదో ఆసమ్ ఉంది అని చెప్పాను కానీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. భయ్యా హీఈస్ అ సేవియర్. ఆ బాడీ కానీ అది ఏదైనా కానీ హీఈస్ అ సేవియర్. ఇలానే ఉంటారు సేవియర్స్. అదైతే అనిపించింది. ఒక మంచి స్క్రీన్ ప్రెజెన్స్ పడింది. ఈ సినిమా కూడా మన హీరోకి నిజంగా మంచి సినిమా అసలు కెరియర్లో కూడా. నెక్స్ట్ విలన్ అంటారా, డీసెంట్ యాక్టింగే చేశారు. మిగతా క్యాస్ట్ అందరూ అసలు మన వెటర్నర్ యాక్టర్స్ జగపతి బాబు వీళ్ళందరూ అయితే ఇంకా దే వర్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇది కాకుండా మన హాయ్ నాన్నలో ఒక పాప ఉంటుంది చూసారా కైరా, తను ఒక డైలాగ్ చెప్తుంది అనమాట. అది కొంచెం ఓవర్ ద టాప్ అనిపించిన నిజంగానే అరే అదిరా యాక్టింగ్ ఈ ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. సో యాక్టింగ్ విషయంలో బాగానే నడిచింది సినిమా. బట్ మన హీరోకి డెవలపింగ్ స్కోప్ చాలా ఉంది. ఇప్పుడు మనం అర్జెంట్గా నెగిటివ్స్కి వచ్చేద్దాం బికాస్ చాలా పెద్ద లిస్ట్ ఉంది మనకి నెగిటివ్స్ అయితే. నేను ముందే చెప్పాను 100 crores ప్రొడక్షన్ పైన పెట్టారనేది కనపడుతుంది అనేది. కానీ కొన్ని దగ్గర ఇదే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పండడం కూడా పనిలేదు. లైక్ కొన్ని స్నేక్స్ ఇంకా క్రోకడైల్ సీన్స్లో అయితే అరే యానిమేషన్ రా అని కనపడిపోతుంది. కొన్ని దగ్గర CGIs పండలేదు. సో యా ఓవరాల్ ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కొన్ని దగ్గర అన్కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది, అప్పుడప్పుడు ఇది అవుతుంది అప్పుడప్పుడు ఇది అవ్వదు. సో అదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫిలిం వచ్చేసి ఆ సాంగ్స్ భయ్య. అసలు స్టోరీలో వెళ్తుంది ఒక అన్నెసెసరీ సాంగ్ పడుతుంది. ఆ సాంగ్ బాగుందా అంటే మళ్ళీ బాగాలేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఒక సాంగ్ పడుతుంది, అది చూసి వై లైక్ నీడే ఉంది, లైక్ ఎందుకు ఇదే అనిపించింది నా ఫీలింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఆ రన్ టైమ్, ఆ 3 hours 10 minutes. ఎందుకు మీకు అంత సినిమా తీయాలనిపించింది? ఫస్ట్ హాఫ్ 30 minutes దాటిన తర్వాత సినిమా పడిపోతుందని అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ల్యాగ్, ఎంత ల్యాగ్ అంటే నాకు ఫీలింగ్ వచ్చేసింది ఎప్పుడు అయిపోతుంది ఈ సినిమా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా దీనికన్నా మించి నేను చూడలేను ఈ సినిమాని అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు, ఇంతకన్నా నా వల్ల కాదు అని. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఎమోషనల్ సీన్స్ పండలేదు. అసలు హీరోకి ఏదో అయిపోతుంది, అది హీరో ఫ్యామిలీకి ఏదో అయిపోతూ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది బాడీ అంట, అయినా నేనేం ఫీల్ అవ్వలేకపోయా. ఆ ఎమోషన్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు అసలు. అది మరి యాక్టింగ్ ఫాల్టో డైరెక్షన్ ఫాల్టో నాకు తెలియదు కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను ఇంచు కూడా. అండ్ స్క్రీన్ ప్లే అంటారా, అది అసలు డిజాస్టర్. అసలు ఎంత డిజాస్టర్ అంటే అంత డిజాస్టర్. ఎక్కడ ఏం పెట్టాలో తెలియని స్క్రీన్ ప్లే. ఆల్రెడీ నాకు ఏంద్రా ఇంకెంతసేపురా అంటే స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ కోసం బిల్డప్ చేసి లాగి డ్రాగ్ చేసి తెచ్చి ఆఖరికి ఫ్లాష్ బ్యాక్ వేస్తే ఆ మూమెంట్ నాకు తీసారా, ఓ ఇదా ఫ్లాష్ బ్యాక్, నేనేం చేసుకోను. నెక్స్ట్ వచ్చేసి డబ్బింగ్ వాయిస్లు. అరే ఎందుకురా, ఎందుకు అసలు హీరో
హీరోకి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టేశారు. ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకు తెలియదు, కానీ హీరో డబ్బింగ్ వాయిస్ ఇంకా హీరో ఫేస్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని దగ్గర నేను ఇరిటేట్ అయిపోయాను, ఏం జరుగుతుంది, ఆ వాయిస్ వల్ల ఇరిటేట్ అయిపోయాను. ఎంత మంచి డెలివరీ, ఎంత మంచి యాక్టింగ్ ఉందని ఆ వాయిస్ వల్ల నేను ఇరిటేట్ అయిపోయాను. నేను కనెక్ట్ అవ్వలేకపోయాను అసలు హీరోకి. మళ్ళీ విలన్ది కూడా సేమ్, విలన్ వచ్చేసి నార్త్, సో ఆబ్వియస్లీ మనం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టాలి. కానీ ఆ వాయిస్ ఇప్పుడు నేను 20 సార్లు కొన్ని 100 సినిమాలు వినుంటాను. ఐ డోంట్ నో, మేబీ 3 hours పైన చేస్తేనే సినిమా గొప్ప అని వాళ్ళు ఫీల్ అయ్యారో ఏమో, కానీ అరే ఇది అన్నెసెసరీరా, ఈ కట్ మనం చేయొచ్చురా, ఇది అసలు వాళ్ళకి ఐడియా లేదు. ఉన్నదంతా సినిమాలో డంప్ చేశారు. ఎందుకు ఇది వేస్ట్ చేయడం, మనం ఈ స్క్రీన్ మనం తీసాం కదా, వేస్ట్ ఎందుకు చేయడం, వేసైంది సినిమాలోకి అనుకున్నారు డైరెక్టర్ అయితే. లిటరల్లీ టెక్నికల్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా. కొన్ని దగ్గర అయితే అసలు మైక్ కనిపడిపోతుంది, ఏందో ఆ సీన్ కూడా పెట్టేద్దాము అనుకున్నారు. అండ్ ఎండింగ్ వాజ్ డిసప్పాయింటింగ్. బ్రహ్మకమలం దొరికేసిన తర్వాత డోర్ వెనకాల ఏది ఉంటుంది అనే సినిమాలో ఇప్పుడు మనం 1000 సార్లు ఆ సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఎండ్కి వస్తే ఆ డోర్ వెనకాల ఏముంటుందో పార్ట్ 2లో చూడండి. మేము ఈ సినిమా తీసి ఇది హిట్ కొట్టి మేము పార్ట్ 2 తీసాం, పార్ట్ 2లో చూడండి అన్నారు. నేనైతే నా 3 hours 10 minutes దేనికి కూర్చున్నా ఈ సినిమాలో అనిపించింది. ఫైనల్ వర్డిక్కి వస్తే ఒక మైథాలజీ ఇంకా పీరియడ్ కలిపి ఉన్న సినిమా కదా, మనం ఎప్పుడో ఒక హై ఫీలింగ్లో బయటకు వస్తాం. ఆ సినిమా బాగోకపోని ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, అరే మంచిగా వెళ్ళింది నా లాస్ట్ ఫ్యూ అవర్స్ అని. కానీ ఈ సినిమా కంప్లీట్ ఆపోజిట్. లైక్ నేను బయటకు వచ్చినప్పుడు ఐ వాజ్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. నాకు సినిమాలోనే ఎప్పుడైద్ది అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసరికి నేను చాలా ఎగ్జాస్టెడ్ ఉంది అసలు బాడీ అయితే. మంచి ప్రొడక్షన్ ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి ప్లాట్ ఉంది, కానీ అన్నెసెసరీ ల్యాగ్ అండ్ వర్స్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఇంచు ఎమోషనల్ కనెక్ట్ లేకుండా ఈ సినిమా తయారవ్వడం వల్ల నాశనం అయిపోయింది అసలు ఈ సినిమా అయితే. నన్ను అడిగితే ఈ నాగబంధానికి వెళ్ళి బంధించి పడకండి స్వామి, ఇది అంత మంచి సినిమా కాదు, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోండి కావాలి అంటే. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 0.6 out of 5. ఇంతకన్నా నేను ఈ మూవీకి రేటింగ్ ఇవ్వలేను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆర్ అనదర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ. దట్స్ ఇట్, సీ యా.